నమస్కారం ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. సీఎం చంద్రబాబు మాటంటే మాటే. చెప్పిన మాట ప్రకారం ఉత్తరాంధ్ర జీవనాడి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సీఎం సిద్ధం చేయించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని శపథం చేసిన చంద్రబాబు నాయుడు మాటపై నిలబడ్డారు. చెప్పిన సమయానికి విమానాశ్రయం పనులను పూర్తి చేయించారు. నిర్మాణ పనులను 98% పూర్తి చేసుకున్న ఈ విమానాశ్రయం ప్రధానమంత్రి మోడీ రాక కోసం ముస్తాబవుతుంది. జూలై 5, 8 లేదా ఆగస్టు 17, 19 తేదీల్లో ఒకరోజు ప్రధాని రాష్ట్రానికి రానున్నారు. మొన్న జనవరి 4వ తేదీనే ఎయిర్ ఇండియా విమానం ద్వారా వాలిడేషన్ ఫ్లైట్ రన్ సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. మొదటి ఫేజ్ లో 2200 ఎకరాల స్థలంలో 3800 మీటర్ల పొడవైన భారీ రన్వే సిద్ధమైంది. A380, బోయింగ్ 747 లాంటి వైడ్ బాడీ భారీ విమానాలను సైతం ఈ రన్వే హ్యాండిల్ చేస్తుంది. రోజుకు 300 వరకు విమానాలు రాకపోకలు సాగించవచ్చు. అలాగే ఫేజ్ 1లో ఏడాదికి 63 లక్షలు, ఫేజ్ 2లో 1,20 లక్షల మంది, ఫేజ్ 3లో 1,80 లక్షల మంది ప్రయాణించడానికి వీలుగా విస్తరించనున్నారు. సరుకు రవాణా, విమానాల ఆపరేషన్ మెయింటెనెన్స్ సౌకర్యాలను కూడా ఈ విమానాశ్రయంలో అందుబాటులోకి తెస్తున్నారు. శంకుస్థాపన సమయంలో ప్రకటించిన గడువు ప్రకారమే నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతల మనిషిగా నిలిచారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.